కర్ణుణ్ణి కుంతి ఎందుకు వదిలేసింది తాతయ్య? అమాయకంగా అడిగింది వాణి. మనవరాలి ప్రశ్న విని ముసుముసుగా నవ్వుకున్నారు నీలకంఠంగారు. కొడుకు బాధ్యతగా వ్యాపారం చూసుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుండే ఆయన ఏదో పేరుకి కొంచెం సేపు ఆఫీసులో కూర్చున్నా చాలా భాగం ఇంటిపొట్నే విశ్రాంతిగా గడపసాగారు. సుజాత పోయిన కొత్తలో ఆ దుఃఖంలో కొన్నాళ్ళు, తర్వాత కొన్నాళ్ళు వేదాంత గ్రంథపట్నంలో కాలం గడిపినా రాజేశ్వరికి పిల్లలు పుట్టిన దగ్గర నుండే ఆ మనవల ముద్దుమురిపాలు ఆటపాటలు చూసుకుని మురిసిపోవడంతోనే రోజులు చాలా భాగం గడిచిపోతోంది. ఇంకా వాళ్ళకి కాస్త ఊహొచ్చిన దగ్గర నుండి వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని భారత భాగవత రామాయణ మహాకావ్యాల్ని వారికి అర్థమయ్యేలా చిన్న చిన్న కథలుగా చెప్పడం ప్రారంభించాడు. 8 ఏళ్ల వాణి వాటిని శ్రద్ధగా విని ప్రతి అంశము ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. 6 సంవత్సరాల గౌతంకి మాత్రం ఇంకా వాటి మీద అంత శ్రద్ధాసక్తులు కలగలేదు. కాసేపు కూర్చుని వింటాడు. అంతలో ఏ ఆట మీదకో ధ్యాస మళ్ళితే లేచి వెళ్ళిపోతుంటాడు. చూడు తాతయ్య, వీడు వినకుండా వెళ్ళిపోతున్నాడు అంటూ ఫిర్యాదు చేస్తుంది వాణి. పోనీలమ్మా, వాడికి మరోసారి చెప్తాలే మురిపెంగా అంటారాయన. మళ్ళీ చెప్తావా? నీకు విసుగురాదు? వాణికి ఆశ్చర్యం. విసిగేంటమ్మా, నీకు 5 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుండి మొదలుపెట్టిన ఈ కథలు ఇప్పుడు 3వ కాబోలు చెప్తున్నాను. సంబరంగా నవ్వుకుంటారాయన. శ్రద్ధగా వింటున్న పిల్లలకి ఆ కథలు ఎన్నిసార్లు చెప్పాలన్నా విసుగురాదాయనికి. అలాంటిది తన మనవరాలు శ్రద్ధగా వినడమే కాదు, ఒక సందేహం వెలుబుచ్చుతూ తనని ప్రశ్న వేసేసరికి ఆయనకు పుట్టేడు సంతోషం వచ్చింది. కానీ మరీ పసిదానికి అర్థమయ్యేలా చెప్పడం ఎలాగా అని ఒక క్షణం ఆలోచించారు. అదే హాలులో ఒక కుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటున్న శ్రీధర్కి కూడా కూతురు అడిగిన ప్రశ్న వినిపించింది. తండ్రి ఏ సమాధానం చెప్తారా అన్నట్టు ఒక్కసారి పేపరు కాస్త ఒత్తిగించి ఆయన ముఖం వంక చూశాడు. కుంతీదేవికి వివాహం కాకుండా కర్ణుడు పుట్టాడు, అందుకని భయపడి నదిలో వదిలేసింది అన్నారు నీలకంఠంగారు. పెళ్లి కాకుండా పిల్లలు పుట్టకూడదా? అమాయకంగా మరో ప్రశ్న వేసింది వాణి. ఏం చెప్పాలో తోచని నీలకంఠంగారికి చిరాకొచ్చింది కాస్త. అయినా తమాయించుకున్నారు. కూడదు. ఆ కాలంలోనూ ఈ కాలంలో కూడా అది తప్పు. అలాంటి తల్లిని ఆ పిల్లల్ని కూడా మన సంఘం అంటే మనమంతా ఎంతో తక్కువగా చూస్తాం. ఆ పిల్లకి అర్థమయ్యేటట్లు చెప్పగలిగాను అనుకున్నాడు. అయ్యో పాపం, అందరూ తక్కువగా చూస్తారని అంత చంటి పిల్లవాడిని నదిలో పారేసిందే కానీ ఆ పిల్లవాడిని మాత్రం మరిచిపోలేకపోయింది కదూ. తర్వాత కర్ణుణ్ణి చూసినప్పుడల్లా చాటుగా కుంతీదేవి ఏడ్చేదని, ఆఖరికి తన దగ్గరకు వచ్చేయమని అడిగిందని చెప్పావు కదూ తాతయ్య. అవునమ్మా, కానీ కర్ణుడు ఆ ఆశకి లొంగలేదు. తనని ప్రాణస్నేహితుడిగా భావించిన దుర్యోధనుడికి తను సూతపుత్రుణ్ణని అందరూ హేళన చేస్తుంటే తనని అంగరాజ్యానికి రాజుని చేసి తనకొక హోదా పరపతి కల్పించిన తన ప్రభు దుర్యోధనుడికి అన్యాయం చేయలేనన్నాడు. కౌరవుల పక్షాన యుద్ధం చేస్తాననిచ్చిన తన మాట నిలబెట్టుకుంటానన్నాడు. పాండవులు తన తమ్ములని తెలియగానే వారి పక్షానికి చేరిపోయి తన ప్రభువుకి స్వామిద్రోహం చేయలేనన్నాడు. అంతేకాదు, అతనికి మొదట్నుండి అర్జునుడి మీద పగ, అదొకలాంటి కసి. అర్జునుణ్ణి చంపి తీరతానని దుర్యోధనుడి దగ్గర ప్రతిజ్ఞ చేశాడు. అందుకే ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడం కోసం ఒక్క అర్జునుణ్ణి తప్ప మిగిలిన నలుగురిని చంపనని తల్లికి మాటిచ్చాడు. అంతేకాదు, కర్ణుడు ఎంత పరాక్రమవంతుడైనా అతనికి కొన్ని శాపాలున్నాయి. అందుచేత అర్జునుణ్ణి చంపలేకపోతానేమోననే సందేహం అప్పుడప్పుడు అతనికి కలుగుతుండేది. అందుకే తల్లితో ఏమన్నాడంటే, అర్జునుణ్ణి నేను తప్ప మరొకరు చంపగలగడం అసంభవం. ఒకవేళ నేను చంపలేక అతని చేతిలో నేనే చచ్చిపోవడం జరిగిందంటే నీకు నీ 5 కొడుకులు ఉంటారు. లేక నేను అనుకున్నట్లు అర్జునుని చంపగలిగితే తర్వాత నేను నీ దగ్గరకు వచ్చేస్తాను. నాతో కలిపి నీకు 5 కొడుకులు అవుతారు అన్నాడు. ఏంటి తాతయ్య నువ్వు చెప్తోంది? కర్ణుడు తన కొడుకని చెప్పకుంటే అంతా విక్రిస్తారని ఆ అబ్బాయిని నీళ్లలో పడేసిందన్నావు. మరి అర్జునుడు చచ్చిపోయాక కర్ణుడు తల్లి దగ్గరికి వెళితే మాత్రం అందరూ నవ్వరా? అది తప్పు అనరా? అంది మళ్ళీ వాణి. ఎంతమంది నవ్వినా, ఎంతమంది హేళన చేసినా భరించగల శక్తి, ధైర్యం కుంతీదేవికొచ్చాయి. చిన్నతనంలో తన చుట్టూ ఉన్న మనుషులకి, సంఘానికి భయపడి పారేసిన బిడ్డని మళ్లీ తెచ్చుకుని తన కొడుకుగా పంచపాండవులకి అన్నగా తన దగ్గర ఉంచుకోగల మనోధైర్యం ఆవిడకొచ్చింది. తండ్రి మాటలు వింటూ ఏదేదో ఆలోచనలో మునిగిపోయాడు. తను చేసిన పని తప్పుగాని ఒప్పుగాని ధైర్యంగా తలెత్తుకుని తిరగలిగినప్పుడు మనల్ని సమాజం ఏమీ చేయలేదు. మనం భయపడినంతకాలమే ఈ సమాజపు కట్టుబాట్లు మనకి శృంఖలాలుగా ఉంటాయి. ఈ సంగతి నాకు 10 సంవత్సరాల క్రితం ఎందుకు తెలియలేదు? జ్యోతిని తెచ్చుకుని ఇంట్లోనే ఎందుకు ఉంచుకోలేకపోయాను?
సంఘాన్ని, నా కన్న తండ్రిని ఎదిరించగల శక్తి నాకెందుకు లేకపోయింది? బహుశా నేను జ్యోతి అలా ఆయాచేత ఎక్కడో అజ్ఞాతంగా పెరిగే ఏర్పాటు చేయకుండా ఇంటికే తీసుకొచ్చుంటే సుజాత్ ఇంకా చాలా సంతోషించేదేమో. ఆ సంతోషంలో ఆమె ఆరోగ్యం కుదుటపడి బ్రతికుండేదేమో. సుజాత దుఃఖానికి, చావుకి నేనే కారణమా? ఆ తల్లి బిడ్డల్ని విడదీసి ఒక ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్న పాపం నాకు తగలకుండా ఉంటుందా? ఇప్పుడు నేను జ్యోతి కోసం ఎంత చేసినా, ఆ పాపని ఎంత ప్రేమగా చూసుకున్నా అది ఆ పాపానికి పరిహారం అవుతుందా? అమ్మా జ్యోతి, ఈ పిరికివాణ్ణి క్షమించు. నీ తల్లి దగ్గర నిన్ను ఉండనిచ్చి నీకు తండ్రిగా నిలబడలేకపోయిన ఈ దౌర్భాగ్యుణ్ణి క్షమించు అనుకుంటుండగానే అతని 2 కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. పేపరు ముఖానికి చాటు చేసుకుని కర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాడు. ఒక్క ఉదుటను లేచి తండ్రి దగ్గరికి వెళ్లి సుజాత చరిత్రంతా చెప్పి జ్యోతిని ఇంటికి తీసుకొస్తానని చెప్పాలనుకున్నాడు. ఆయన అంగీకరించరేమో అనే అనుమానమైనా అతనికి రాలేదు. పేపరు పక్కన పడేసి లేచి వెళదాం అనుకుంటుండగానే మళ్ళీ నీలకంఠం గారి కంఠం వినిపించింది. చూడమ్మా వాణి, నేనొక్క మాట చెప్తాను విను. నువ్వు చాలా చిన్నదానివి. కొన్ని విషయాలు నీకు అర్థం కావు. అయినా చెప్తున్నాను. నిప్పు ఉందనుకో, దానిని మనం ధైర్యంగా పట్టుకున్నా కాలుతుంది, భయపడుతూ పట్టుకున్నా కాలుతుంది. అలాగే మనం చేసే పొరపాట్లును. ఎంతమంది నవ్వినా లెక్క చేయకుండా తలెత్తుకు తిరిగే ధైర్యం నీకున్నంత మాత్రాన నువ్వు చేసిన తప్పు తప్పు కాకుండా పోదు. నాకు ధైర్యం ఉంది. ఇంకా మాట్లాడితే చేతి నిండా డబ్బుంది. ఎవరి లక్ష్యం, భయం నాకు లేవు అని ప్రతివారు తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే మన సమాజం కట్టుబాట్లు సడలిపోతాయి. మన సంఘంలో నీతి, ధర్మం, న్యాయం అన్నీ అడుగంటిపోతాయి. అలా భ్రష్టైపోయిన సమాజంలో బ్రతికే కంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం మేలనుకుంటాను నా మట్టుకి నేను. మీరు చెప్తోంది నాకేం అర్థం కావడం లేదు తాతయ్య అంది వాణి అమాయకంగా. ఇప్పుడు అర్థం కాకపోయినా కొన్నాళ్లకైనా అర్థమవుతుందిలేమ్మా. అప్పుడు ఈ విషయమంతా మరోసారి చెప్తాను అన్నారాయన అభిముఖంగా మనవరాలి తల నిమురుతూ. ఇంకా ఆ వాళ్టికి కథలు వినడం, సందేహాలు తీర్చుకోవడం చాలనుకుని టీచర్ ఇచ్చిన హోంవర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది వాణి. మనవరాలు రాగానే పక్కన పెట్టిన భగవద్గీత మళ్లీ చేతిలోకి తీసుకుని పఠనంలో మునిగిపోయారు నీలకంఠం గారు. అలాంటి భ్రష్టైపోయిన సమాజంలో బ్రతికే కంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం మేలనుకుంటాను నేను అన్న తండ్రి మాటలే శ్రీధర్ చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆయన స్వభావం తనకి తెలియంది కాదు. అయినా నీతికి, ధర్మానికి ఆయనిచ్చే విలువ మరొకసారి 1000 గొంతుకులు పెట్టుకుని చెప్పినట్టయింది. నేను చేసింది సరైన పనే. జ్యోతిని ఇంటికి తీసుకొచ్చి ఆ భయంకరమైన నిజాన్ని ఈయన చెవిని వేసుంటే అది ఆయనకి ఎంతటి అఘాతమో నేను ఊహించలేను. ఆ బాధలో, ద్వేషంలో, కోపంలో ఆయన అనంత పని చేసినా చెయ్యొచ్చు. నన్ను ప్రాణ సమానంగా చూసుకుంటున్న నా కన్నతండ్రి మరణానికి కారణం అయ్యేటంత దుర్మార్గుణ్ణి నేను కాలేను. జ్యోతి ఇంకా కొన్నాళ్లు అలా హాస్టల్లో ఉండవలసిందే అనుకొని మళ్లీ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు శ్రీధర్. నీలకంఠం గారి ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఆయన వయసు కూడా 65 దాటిపోయింది. జీవితంలో కష్టాలు, సుఖాలు అన్నీ సమంగా రుచి చూశారాయన. 45 సంవత్సరాల నడివయసులో భార్యని పోగొట్టుకుని ఉన్న కొడుకు మీద ప్రాణాలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్న ఆయనకి కోడలి అకాల మరణం గొడ్డలు పెట్టలాగే తగిలింది. ఆనాడే ఆయన నడుం కుంగిపోయింది. ఆడదిక్కులేని సంసారం, ప్రాయంలో ఉన్న కొడుకు జీవితం ఏమైపోతుందోనని ఆయన ప్రాణం తలడిల్లిపోయింది. చివరికి భగవంతుడి అనుగ్రహం వల్ల కొడుకు మళ్లీ పెళ్లికొప్పుకున్నాడు. వాళ్ల కడుపున 2 కాయలు కాశాయి. సంసారం ప్రశాంతంగా సాగిపోతుంది. మనవరాలు వాణికిప్పుడు 12 సంవత్సరాలు. మరో 4-5 ఏళ్లైనా భగవంతుడు తనకి ఆయుర్దాయం ఇస్తే ఆ మనవరాలి పెళ్లి తన చేతుల మీదుగా చేయించి వాళ్ల నెత్తిన 4 అక్షంతలు వేయాలనే కోరిక గాఢంగా ఉండేది కొన్నాళ్లు. కానీ క్రమంగా ఆయనకే విరక్తి పుట్టింది. ఉప్పు వేసిన కూరలు తినకూడదన్నారు డాక్టర్. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుందని. తీపి వంటకాలు, పళ్ళు, ఫలాలు తింటే డయాబెటీస్ ఎక్కువ అవుతుంది. ఇంకా రుచి పచి లేని భోజనం చేస్తూ లేచి తిరగడానికి కూడా శక్తి లేక రోజులో చాలా భాగం మంచం మీదే ఉంటూ ఇలా బ్రతికే కంటే త్వరగా ఈ ఇహలోక యాత్ర ముగించేస్తే బాగుంటుంది అనిపించింది ఆయనకి. కొడుకు, కోడలు, మనవలు అంతా బాగుండి ఇల్లు కళకళ్లాడుతుండగా తను కన్నుమూయడం కంటే మరి అదృష్టం లేదనిపించింది. భగవంతుణ్ణి ఆయన కోరుకుంటుంది అది ఒక్కటే. ఇటీవల ఆయనకి ఒక కొత్త భయం పట్టుకుంది. ఇప్పటిదాకా తను ఎంత పథ్యమైన ఆహారం తీసుకుంటున్నా, విశ్రాంతి కోసం పడుకునుంటున్నా ఒకరి సహాయం లేకుండా మంచం మీద నుండి లేచి కాలకృత్యాలు తీర్చుకుని గదిని ఆనుకునే ఉన్న బాత్రూంలో స్నానం వగేరాలు ముగించుకుంటున్నారు.
ఒంటరిగా గదిలో పడుకోవడం విసుగనిపిస్తే అలా మెల్లగా హాల్లోకి వెళ్లి కూర్చుని పిల్లలతో సరదాగా కబుర్లు చెప్పడమో, ఇంటికి ఎవరైనా వస్తే మాట్లాడడమో చేస్తుండేవారు. కానీ క్రమంగా తనలో ఈ శక్తి కూడా నశించి బొత్తిగా మంచం మీద నుండి లేవలేని స్థితి వస్తుందేమో అని భయం వేయసాగింది. తనకి డబ్బు పలుకుబడికి లోటు లేదు. 2 నౌకర్లని 2 నర్సుల్ని అహర్నిశలు తమ దగ్గరే ఉంచుకుని సేవలు చేయించుకునే తాహతుంది. కానీ అలా చేయించుకోవలసి వస్తుందేమో అన్న ఊహ వస్తేనే చాలు ఆయనకి కంపరం పుట్టినట్లుగా ఉంటోంది. మనిషికి తన అవయవాలన్నీ స్వాధీనంలో ఉండగా 10 మంది నౌకర్ల చేత సేవ చేయించుకోవాలన్నా అదేం బాధ అనిపించదు. పైగా దర్జాగా ఉంటుంది. కానీ బొత్తిగా లేవలేని స్థితిలో పూర్తిగా పరాధీనం బ్రతుకుతూ మలమూత్రాలు కూడా మంచం మీదే అయ్యే స్థితిలో ఎవరి చేతనైనా చేయించుకోవాలంటే సిగ్గుతో అభిమానంతో ప్రాణం కుచించుకుపోతుంది. నౌకర్లు ఎలా చేసినా తను ఎంతగా మొహమాట పడుతున్నా ఇంట్లో కట్టుకున్న భార్య ఉంటే అదొక దారి. ఆమె ఆప్యాయతతోటి అభిమానంతోటి తన బాధ కొంతవరకు మరిచిపోవచ్చు. తన పసుపు కుంకుమల కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భర్తని 1000 కళ్ళతో కనిపెట్టుకునుండే భార్య దగ్గరుండడం అదొక అదృష్టం. కానీ తనకు అదృష్టం లేదు. పుణ్యస్త్రీగా మరణించాలనే అన్నపూర్ణ కోరికని మన్నించి ఆమెని అదృష్టవంతురాల్ని చేసిన విధి పట్ల తనకొక్కొక్కసారి కృతజ్ఞత కలుగుతున్నా ఆమె మరణం వల్ల తనని మరొక అదృష్టం నుండి వంచిన విధిని నోటికొచ్చినట్లు తిట్టాలనిపిస్తుంటుంది. నాకు అదృష్టం లేకపోతే పోయింది, మరొక దురదృష్టం మాత్రం కలిగించకు. ఒక్కరోజైనా మంచం పట్టి ఇతరుల చేత చేయించుకునే దుర్గతి పట్టకుండా తింటూ తిరుగుతూ అనాయాసంగా దాటిపోయే వరం అనుగ్రహించు ప్రభు అని ఆయన దేవారాత్రాలు ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తుండేవారు. ఆ దేవదేవుడు ఆయన కోరిక మన్నించాడు. జ్యోతిని ఇంటికి తీసుకొస్తాను అన్నాడు శ్రీధర్ ఒకనాడు. అప్పటికే నీలకంఠం గారు పోయి నెల కావస్తోంది. ఆ దొలా చూసింది రాజేశ్వరి. ఇంకా ఈయన గారు ఈ దిక్కుముక్కులేని పిల్ల విషయం వదిలించుకోలేదా అన్నట్లుంది ఆమె చూపు. నాన్నగారు పడుకునే గది శుభ్రంగా సర్దించి కడిగించు. జ్యోతి చదువుకోవడానికి దానికి కేటాయింపుగా ఉంటుంది. రాత్రుళ్ళు ఒక్కత్తి అందులో పడుకోలేకపోతే వాణి వాళ్ళ దగ్గర పడుకుంటుంది. అది సరే, నా పెళ్ళైన దగ్గర నుండి చూస్తున్నాను. ఆ పిల్ల బరువు బాధ్యత మీరొక్కరే మోస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా అటు తల్లివైపు వారికి గాని తండ్రివైపు వారికి గాని ఆ పిల్ల మీద కనికరం కలగలేదటండి. పసిపిల్ల మీద అభిమానం కంటే కక్షలు ఎక్కువైపోయా వాళ్ళకి కాస్త విసురుగాని అంది రాజేశ్వరి. నువ్విప్పుడు ఆ విషయాన్ని కాదు ఆలోచించాల్సింది. జ్యోతి ఉండడానికి సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు చేయించు. ఇరుగు పొరుగు మా అమ్మ నాన్న అంతా ఈ పిల్ల ఎవరని అడిగితే ఏం చెప్పను? అయినా ఇంకా ఎన్నాళ్ళు మనకి బాధ్యత? మనం బ్రతికున్నన్నాళ్ళు మనకే భగవంతుడు ఇంకొక అమ్మాయినిచ్చుంటే ఏం చేసేవాళ్ళం? అంతే అనుకో. జ్యోతి ఈ ఇంటి ఆడపడుచే అనుకో. తెలిసిందా? ఇంకా జ్యోతిని గురించి ఆరాలు తీసేవారికి అడిగేవారికి నీ ఇష్టం. ఏం సమాధానం చెప్పినా సరే నాకేం అభ్యంతరం లేదు. మరో విషయం, వాళ్ళెవరికి జ్యోతి విషయం పట్టనే లేదా అని అడిగావు. ఇప్పుడు చెప్తున్నాను విను. జ్యోతిని పసితనం నుండి పెంచింది నేను, పెద్దదాన్ని చేసింది నేను. ఈవాళ్ల దాని మీద ఇంకెవరో అభిమానం ఒలకబోస్తూ వచ్చి అడిగినా నేనివ్వదలుచుకోలేదు. జ్యోతి నా కళ్ళెదురుగుండా పెరగాల్సిందే. దాని పెళ్లి పేరంటం నా చేతుల మీదుగా నేను చెయ్యాల్సిందే. అంతకన్నా విసురుగా అన్నాడు శ్రీధర్. ఈ ఇంట్లో నాకొక పెత్తనం అంటూ ఏడ్చింది కనుకనా? దిక్కులేని దాన్ని ఉద్ధరించినట్లు మెడలో తాళి కట్టి ఇంటి యజమానురాల్ని చేశారు. కానీ ఏ విషయం నా ఇష్టప్రకారం జరిగింది కనుక మావయ్య ఉన్నన్నాళ్ళు మీరు ఆయనకైనా కాస్త జడిసేవారు. ఇంకిప్పుడు అడ్డేముంది? జ్యోతిని ఒక్కదాన్ని కాకపోతే వాళ్ళమ్మను కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి. రాజు చెంపలు కందిపోయేలా కొట్టాలని ఎత్తిన చెయ్యి చటుక్కున దించేసి తన హృదయంలోని బాధ, కోపము, అసహ్యము ముప్పేటలుగా అల్లుకుని భారమైన కంఠం పెగుల్చుకుని ఒక్క కేక పెట్టాడు. రాజేశ్వరికిప్పుడు ఉడుకు మొత్తాన వచ్చింది. చెమర్చిన కళ్ళు ఒత్తుకుంటూ అంది, కాలం ఎంత మారినా మగవాడికి ఆడది ఎప్పుడూ లోకువే. తన విషయాలు వేటిలోనూ కలగజేసుకోకూడదు. నిజంగా జ్యోతి మీ స్నేహితుడి కూతురైతే మామయ్య ఉండగా ఒక్కసారైనా ఎందుకు తీసుకురాలేదు చెప్పండి. ఇప్పుడు నేనేమీ చెప్పలేను రాజు. ఆ సమయం వచ్చినప్పుడు చెప్పకుండా ఉండడం కూడా సాధ్యం కాదేమో. జ్యోతి యొక్క రహస్యం ఒక రహస్యంగా ఉండిపోతే ఎంత బాగుంటుంది అని నేను ఎన్నోసార్లు అనుకుంటున్నాను. కానీ అన్నీ నేను అనుకున్నట్టు జరగవు కదా. ఇప్పుడు మాత్రం ఎంతకన్నా ఎక్కువేమీ చెప్పలేను. సాయంకాలం సరికి గది సర్ది సిద్ధం చేయించు అని వెళ్ళిపోయాడు. మళ్ళీ మీ ఇంటికెందుకు అంకుల్? ఈ హాస్టల్లో బాగానే ఉంది కదా అంది జ్యోతి బెదురుగా. అలవాటైన ఈ వాతావరణం నుండి బయటపడి కొత్త మనుషుల మధ్య బ్రతకాలంటే ఆమెకేదో భయంగా ఉంది. నువ్వు చిన్నప్పుడు ఒకసారి అడిగావు, మీ ఇంటికి ఒకసారైనా తీసుకువెళ్ళరా అంకుల్ అని. కొన్ని కారణాల చేత అప్పుడు వీలు కాలేదు.
ఇప్పుడు ఊరికే చూడ్డానికే కాకుండా ఎప్పటికీ అక్కడే ఉండడానికి తీసుకువెళుతున్నాను. శ్రీధర్ నవ్వుతూ అంటుంటే జ్యోతి మౌనంగా ఉండిపోయింది. ఏమ్మా, కొత్త చోటని భయపడుతున్నావా? మొదట అలాగే ఉంటుందిలే, కానీ తర్వాత నన్ను, మీ ఆంటీని అమ్మ నాన్న అనుకుంటావు. వాణి, గౌతమ్ నీ స్వంత చెల్లెలు తమ్ముడు అనుకుంటావు అన్నాడు శ్రీధర్ నవ్వుతూ. అప్పటికీ జ్యోతి సమాధానం చెప్పలేదు. నీకు ఆ ఇంట్లో ఏదైనా అనాదరణ, అవమానం జరుగుతాయని భయపడుతున్నావమ్మా? నేనంటూ బ్రతుకున్నంతకాలం. అంకుల్, బాధగా అరిచింది జ్యోతి. నాకెలాంటి భయము, సంకోచము లేదు. ఇప్పుడే ఒక అరగంటలో సామానంతా సర్దేసుకుని అందరికీ చెప్పేసి వస్తాను. అలాగేనమ్మా, నేను ఇక్కడే కూర్చుంటాను, త్వరగా కాని అని శ్రీధర్ విజిటర్స్ రూంలో కూర్చుండిపోయాడు. జ్యోతి అన్నీ సర్దుకోవడానికి గదిలోకి వెళ్ళిపోయింది. మనింటికి ఇవాళ మీకొక అక్క వస్తుంది. మీరంటే ఆమెకి ఎంతో ఇష్టం. మీరు అలాగే ఆపేక్షగా ఉండాలి. అంతేకాదు, ఆమె మీకన్నా పెద్దది కనుక ఆమె చెప్పినట్లు వినాలి అని శ్రీధర్ ఉదయమే పిల్లలిద్దరికీ చెప్పడం వల్ల వాళ్ళు ఆసక్తిగా, కుతూహలంగా ఆమె రాక కోసం ఎదురు చూడసాగారు. కానీ తీరా ఆమె కారు దిగి ఇంట్లో కాలు పెట్టేసరికి ఏంటో బిడియంగా ముడుచుకుపోయారు. జ్యోతి అది వరకు చాలాసార్లు శ్రీధర్ని అడిగి వారి విషయాలు తెలుసుకుని ఉండడం వల్ల తనే ఆప్యాయంగా, ఏమ్మా వాణి, బాగున్నావా? ఈ అక్కని ఇప్పుడు చూడలేదు కదూ, గౌతమ్ అంటూ పలకరించి ఇద్దరినీ చెరో చేత్తోనూ దగ్గరికి తీసుకుంది. కొత్త వ్యక్తి వచ్చిన మరుక్షణంలో అలా అక్కుని చేర్చుకుంటుంటే ఒకలా సిగ్గుపడిపోయిన వాళ్ల అమాయకత్వంలో కూడా ఒకలాంటి ఆప్యాయతే గోచరించింది జ్యోతికి. భర్త ఏమైనా అనుకుంటాడని రాజేశ్వరి నవ్వుతూ జ్యోతిని పలకరించి ఆహ్వానించిన ఆ ఆంటీకి తను ఆ ఇంటికి రావడం ఇష్టం లేదేమోననిపించింది మొదటి చూపులోనే జ్యోతికి. నాతో ముందుగానైనా చెప్పకుండా మేడంకి చెప్పేశారు నేనిక నుండి హాస్టల్లో ఉండనని. ఒకవేళ నేను మళ్ళీ వెళ్ళడితే ఆమె చేర్చుకుంటుందేమో, కానీ అంకులు ఏమనుకుంటారో అనిపించి ప్రాణం ఉసూరుమనిపించింది. ఈ ఆంటీ అంటే ఒకలాంటి బెదురు ఉన్న వీళ్లలో కలిసిపోవడమే తన కర్తవ్యం అని నిర్ణయించుకుంది చివరికి. పొద్దుట ఇక్కడ పెట్టానండి 100 రూపాయల నోటు, ఇప్పుడు చూస్తే కనిపించడం లేదు అంది రాజేశ్వరి మధ్యాహ్నం 3 గంటల వేళ భర్త పలహారానికి రాబోతుంటే. ఎక్కడ పెట్టావు అన్నాడతను కుర్చీలో కూర్చుంటూ. ఇదిగో ఈ బిరువ మీదే, బజారుకు పంపించాలని డబ్బు తీసుకొచ్చాను. ఇంతలో పిల్లలు స్కూల్కి టైం అయిపోతుందని హడావిడి పడ్డారు. వాళ్ళు భోజనాలు చేసి వెళ్లేసరికి మీరొచ్చారు. ఇంకప్పుడు కుదరదని ఆ డబ్బు ఈ బీరువా మీద గుడ్డ కింద పెట్టాను. తర్వాత మధ్యాహ్నం బజారుకు పంపిద్దామని చూసేసరికి లేదు. డైనింగ్ హాల్లోకి పైవాళ్ళు ఎవరొస్తారు దొంగతనానికి? నారాయణ, నరసింహం, మల్లమ్మ. మనమంతా తిరుగుతాం, అంతే కదా. నారాయణ ఇప్పటికి 20 ఏళ్ల నుండి మన ఇంట్లో పనిచేస్తున్నాడు. ఒక నయా పైసా అయినా దొంగతనం చేసి ఎరుగడు. మల్లమ్మైనా 4-5 ఏళ్ల నుండి మన ఇంట్లో ఉంది. దాని గుణం నాకు తెలుసు. ఇంకో కొత్తగా వచ్చిన నరసింహం సంగతే తెలీదు మనకి. ఇది వాడి పని అయి ఉంటుంది. ఏడి వాడిలా పిలు అన్నాడు శ్రీధర్ విసుగ్గా. మరో నోటిచ్చి వాణ్ణి బజారుకు పంపించాను. పంచదార, నెయ్యి అవి బొత్తిగా లేవు మరి. సరే, ఈ నోటు సంగతి తర్వాత చూసుకోవచ్చులే అని రాజేశ్వరి అంటుండగానే, సరే అయితే వాడింకివాళ తిరిగి రాడు. 100 రూపాయల నోటు పోయిందని పసివాణ్ణి అనుమానించి కనుక్కోవడం పోయి ఇంకో 100 రూపాయలిచ్చి వాణ్ణి బజారుకు పంపిస్తావా? ఈవాళ వాడు లేచిన వేళ మంచిది, 200 రూపాయలు దొరికాయి. ఇంకా మన ఇంట్లో నౌకరీ చేసే కర్మ వాడికేం పట్టింది? ఆ డబ్బు అయిపోయేదాకా ఇక్కడక్కడ జల్సాగా తిరిగేసి తర్వాత మరింట్లో పని కుదురుతాడు. ఈ మాత్రం ఆలోచన నీకు లేకపోయిందా? కసురుకున్నాడు భార్య మీద. రాజేశ్వరి ఏదో అందామనుకునే లోపలే పొక్కుడీల పళ్ళెం చేత్తో పట్టుకుని నారాయణ వంటింట్లోంచి యువతలకొచ్చాడు. ఆ పళ్ళెం బాబుగారి ముందు పెడుతూ, ఏంటో ఇన్ని సంవత్సరాల నుండి ఉంటున్నాను, ఎప్పుడూ ఏ వస్తువు పోవడం అన్నది లేదు. ఈ మధ్యనే అమ్మాయి గారు, అబ్బాయి గారు కూడా తమ పర్సల్లో చిల్లర పోయిందని, పుస్తకంలో పెట్టిన రూపాయి నోటు పోయిందని అస్తమానం అంటున్నారు. మన ఇంటికి కొత్తగా దొంగెవడో వచ్చి ఉండాలి అన్నాడు నారాయణ. నరసింహం మీద అతనికి అనుమానంగానే ఉన్నా మరో నౌకరు మీద అంత ఖచ్చితంగా నింద మోపడానికి ధైర్యం లేకపోయింది. శ్రీధర్ సమాధానం ఏమీ చెప్పకుండానే ఏదో ఆలోచిస్తూ టిఫిన్ తినసాగాడు. ఇది నరసింహం పనే అయ్యుంటుందని, ఇంక వాడు రెండో 100 రూపాయల నోటు కూడా దొరికింది కనుక మరి ఇంటికైనా రాకుండా అట్నుంచటే పరారీ అయిపోతాడని అతనికి అనిపించింది. అన్నట్టు నెయ్యి తెమ్మన్నావు, డబ్బా ఏదైనా ఇచ్చావా అన్నాడు భార్యతో. 2 కిలోల వెన్న తెమ్మనమని స్టెయిన్లెస్ స్టీల్ డబ్బా ఇచ్చాను అంది రాజేశ్వరి చిన్నముఖం చేసుకుని. సరే, ఇప్పుడు స్టీల్ ధర మండిపోతుంది. ఆ డబ్బా కూడా మరో 80 రూపాయలు చేస్తుంది. నరసింహం అదృష్టం బాగుందిలే
అని అతనంటూ ఉండగానే గేటు తెరచుకొని పెరటివైపుకొచ్చిన నరసింహం నారాయణకి సరుకులన్నీ అప్పగించడం వినిపించింది. మీరు తనుమానం మనుషులు అన్నట్లు రాజేశ్వరి భరత్ వంక చూసి లోపలికి వెళ్ళిపోయింది. నిరాధారంగా ఒక పనివాణ్ణి అనుమానించినందుకు, ఇంకా వాడు ఇంటికి రాకుండా అటునుంచటే పరారీ అయిపోతాడని జోస్యం చెప్పినందుకు సిగ్గుపడిపోయాడు శ్రీధర్. మరి ఈ దొంగతనం ఎవరు చేసుంటారు అని ఎంత ఆలోచించినా సమాధానం దొరకడం లేదతనికి. ఇవాళ కొత్త వాళ్ళెవరైనా వచ్చారా ఇంటికి అని అడిగాడు భార్యను పిలిచి. లేదు అందామే. సరేలే చూద్దాం, ఇవాళ కాకపోతే 4 రోజులు పోయాకైనా దొంగ దొరకకపోళ్లే అని పడక గదిలోకి వెళ్ళిపోయి విశ్రాంతి కోసం 1 నిమిషం కళ్ళు మూసుకుని పడుకున్నాడు. 15 నిమిషాలు గడిచాయి. ఏమండి అంటూ గదిలోకి రాబోయిన రాజేశ్వరి అతను కళ్ళు మూసుకుని పడుకుని ఉండడం చూసి ఆ సమయంలో వెళితే ఏమంటాడో అని భయపడుతూ మరొక్క క్షణమైనా తను కనిపెట్టిన రహస్యం తనలో ఇముడ్చుకోగల శక్తి లేని దానిలా రోషంతో ఆవేశంతో అలాగే చూస్తూ నిలబడిపోయింది. మగత నిద్రలో ఉన్న శ్రీధర్కి రాజేశ్వరి పిలుపు లీలగా వినిపించింది. అయినా కొంచెం సేపు బద్ధకంగా అలాగే కళ్ళు మూసుకుని పడుకుని తర్వాత మెల్లగా కళ్ళు తెరుస్తూ పిలిచావా అంటూ పక్కకు చూశాడు. రాజేశ్వరి పక్క మంచం మీద తలగణ్ణి ఆనుకుని కూర్చుని భర్త ముఖం వంకే చూస్తోంది. ఆమె ముఖంలో కళ్లల్లో అది క్రోధమో అవమానమో అసహ్యమో తెలియని భావాలు పర్వలు తొక్కుతున్నాయి. నిద్ర అయిపోయిన మీరు సావకాశంగా వింటారంటే మీకు విషయం చెప్దామని వచ్చాను రుసరుసలాడుతూ అంది. శ్రీధర్ 2 చేతులు తల కింద పెట్టుకుని అలవోకగా భార్య వంక చూస్తూ దొంగ దొరికాడా అన్నాడు. దొరికాడు కాదు, దొరికింది అనండి అంది. 100 రూపాయల నోటు అప్పటిదాకా పిడికిట్లో పట్టుకుంది అతని ముందు విసిరేసి. అతను ఒక్క ఉదుటున లేచి కూర్చుంటూ మల్లమ్మ తీసిందా, ఎలా దొరికింది అన్నాడు. మల్లమ్మ కాదు, మీ గారాబాల జ్యోతి కఠోరంగా నిప్పులు కక్కుతున్నట్లే అంది. రాజు, నీకు ఒంటి మీద స్పృహండే మాట్లాడుతున్నావా అంతకన్నా కర్కశంగా అన్నాడు. కావలిస్తే రుజువు చేస్తాను, ఆ అమ్మాయిని రానివ్వండి స్కూల్ నుండి. ఏంటి రాజు నీ ధోరణి, అసలు ఈ నోటు నీకెక్కడ దొరికింది? ఇదే నువ్వు పొద్దున పోగొట్టుకున్న నోటని నమ్మకం ఏమిటి? పొద్దుట స్నానం చేసి బొట్టు అది పెట్టుకుని బీరువాలోంచి ఈ నోటు తీశాను. నా వేలికి కొంకు ఉండిపోయింది కాబోలు, ఇక్కడ అంటుకుంది. వెంటనే కొంగుతో తుడిచేశాను. అయినా పసుపు కొమ్ములు దంచి చేసిన కుంకుమ కావడంతో ఇక్కడ పచ్చగా అయింది చూడండి. ఇంకిది ఎక్కడ దొరికిందంటారా? జ్యోతి బీరువాలో చీర మడతలో. శ్రీధర్ కనుబొమ్మలు ముడిచి సాలోచనగా చూస్తుండిపోయాడు. ఆ బీరువాకి తాళం వేసుందా? లేదు, అందుకే ఊరికే తీసి చూశాను. మొన్న పండక్కి కొన్న మొబ్బురంగు సిల్కు చీరలో ఉంది. సరే అయితే ఈ నోటు మళ్ళీ తీసుకెళ్ళి నువ్వు ఏ చీరలోంచి తీసావో అక్కడే పెట్టేసే, ఏ మడతలోంచి తీసావో సరిగ్గా అక్కడే పెట్టు అన్నాడు. భర్త శాంతం గాంభీర్యం రాజేశ్వరికి అర్థం కాలేదు. అతను ఏం ఆలోచిస్తున్నాడో ఆమెకు అంతుబట్టలేదు. కానీ అతని ముఖం చూస్తూ మరేమీ అడిగే ధైర్యం ఆమెకు లేకపోయింది. అందుకే మాట్లాడకుండా లేచి వెళ్ళి ఆ నోటు ఆ చీరమడతలో పెట్టొచ్చింది. మరో అరగంటలోనే పిల్లలంతా స్కూల్ నుండొచ్చారు. ముందు తనే అడిగితే భర్త ఏమంటాడో అన్న భయంతో రాజేశ్వరి మాట్లాడకుండా ఉండిపోయింది. వాళ్లంతా కాళ్ళు మొహం కడుక్కునొచ్చి టిఫిన్ తిని కాఫీ తాగారు. శ్రీధర్ మేడ దిగి కిందకొస్తూ, రాజు, ఇవాళ సాయంకాలం నాకు పనేం లేదు, ఎగ్జిబిషన్కి వెళదాం, అంతా రెడీ అవ్వండి అన్నాడు. ఆదివారం వెళ్ళొచ్చు కదా అంకుల్ అంది జ్యోతి. ఆదివారం ఎగ్జిబిషన్లో బాగా రష్ ఉంటుంది, అయినా ఆదివారం పిక్చర్ ప్రోగ్రాం ఉంది అన్నాడు గౌతమ్. అందరూ సరదాగా నవ్వుకున్నారు. 1 అరగంటలో తయారు కావాలి మరి. ఇదిగో అమ్మాయిలు, మీకే చెప్తుంటా అన్నాడు శ్రీధర్. నేనంతా 5 నిమిషాల్లో తయారవుతాను, ఇప్పుడే కదా మొహం కడుక్కున్నాను, ఆ పనుండదు. ఈ లంగా జాకెట్టు ఓణీ బాగానే ఉన్నాయి, బట్టలు మార్చుకునే పని కూడా ఉండదు, కాస్త తలదూకుని జడవేసుకోవడమే అంది జ్యోతి. నాకైతే పూరా అర్ధగంట కావాలి బాబు అంది వాణి. జ్యోతి, నువ్వు చక్కగా చీర కట్టుకోరాదు? మొన్న దీపావళి పండగకి కొన్న సిల్కు చీర ఆ వాళ్ళు ఒక్కసారి కట్టుకున్నావంతే, ఆ రంగు డిజైను నీకెంతో బాగా అమరాయి, అది కట్టుకో అన్నాడు శ్రీధర్ రాజేశ్వరి ముఖం వంక చూస్తూ. రాజేశ్వరి అప్రయత్నంగానే తల తిప్పి జ్యోతి వంక చూసింది. జ్యోతి అదేం గమనించిందాల్లా ఏదో పాట పాడుకుంటూ గదిలోకి వెళ్ళింది. మరి కాసేపట్లోనే ఈ చీరమడతలో 100 రూపాయల నోటుందేమిటి అంటే మీరెందుకైనా పెట్టారా అంటూ అమాయకంగా అడుగుతూ యువతలకొచ్చింది. లేదమ్మా, నాకేం తెలీదే అంది రాజేశ్వరి. వాణిగాని పెట్టిందేం అడుగు అన్నాడు శ్రీధర్. వాణి గౌతమ్ ఇద్దరు కూడా నాకు తెలీదంటే నాకు తెలీదన్నారు. శ్రీధర్ గబుక్కున ఆ నోటు తీసుకుని, మీరంతా మేడ మీదకు వెళ్ళి కూర్చోండి, నేను పిలిచిందాక రావద్దు
అని పిల్లలకు చెప్పి, నువ్వెళ్ళు, నా ఆఫీస్ రూంలో కూర్చో, ఇప్పుడే వస్తాను అని భార్యకి చెప్పి పెరటివైపు వెళ్ళాడు. ఏదో తమాషా చూడబోతున్నట్లు కుతూహలంగా ఒకరి వంక ఒకరు చూసుకుంటూ పిల్లలు మేడ మీదకి, రాజేశ్వరి భర్త ప్రైవేట్ గదిలోకి వెళ్లారు. పెరటిగట్టు మీద కూర్చుని వేరుశనక్కాయలు ఒలుచుకుని తింటున్న నరసింహం అయ్యగారిని హఠాత్తుగా అక్కడ చూసి కంగారుగా లేచి నిలబడ్డాడు. ఇలారా అని పిలిచాడు శ్రీధర్, ఎప్పట్లా శాంతంగానే. వాడు చేతిలో మిగిలిన వేరుశనక్కాయలు నిక్కరు జేబులో పెట్టుకుని అయ్యగారి వెంట నడిచాడు. వాణ్ణి గదిలోకి రానిచ్చి తలుపులు వేసి గడియ పెట్టాడు శ్రీధర్. అయ్యగారు చేసిన పని చూసి నరసింహం హడలిపోయాడు, ఏమీ అర్థం కాక. చివరికాయన వీణ్ణి అనుమానిస్తున్నారు. ఎవరో తన చీరమడతల్లోంచి నోటు తీసి మళ్లీ పెట్టినట్లు జ్యోతికి అనుమానం వచ్చి ఉంటుంది. దొంగకి తేలుకుట్టినట్లు తెచ్చిచ్చేసింది. అందుకు వీణ్ణా ఈయన దండిస్తాడు అనుకుంటూ వాళ్ళిద్దరి వంక అలా గుడ్లప్పగించి చూస్తూ కూర్చుండిపోయింది. శ్రీధర్ చటుక్కున వాడి వంక తిరిగి మెడ దగ్గర షర్టు కాలరు గట్టిగా బిగించి పట్టుకుని, పొద్దుడు తీసిన 100 రూపాయల నోటు ఏం చేసావు చెప్పు అన్నాడు రౌద్రంగా వాడి ముఖం వంక చూస్తూ. అయ్యగారిని అంత కోపంగా ఎప్పుడూ చూడనివాడు హడలిపోయాడు. కానీ ధైర్యం తెచ్చుకుని మెల్లగా అన్నాడు, 100 రూపాయల నోటు నాకేం తెలీదు. వాడి నోట్లోంచి మాట పూర్తయ్యి అవకముందే శ్రీధర్ కుడిచేయి విసురుగా పైకి లేవడము, వాడి కళ్ళు బైర్లు కమ్మేలా చాచిపెట్టి ఒక్క లెంపకాయ కొట్టడము క్షణంలో జరిగిపోయింది. రాజేశ్వరికి కూడా ఈ అనుభవం కొత్తే. పోన్లేండి, కొట్టద్దు అంటూ దగ్గరికి వెళ్ళబోయింది. నువ్వక్కడే కూర్చో ఒక్క కసురు కసిరాడు. 5 వేళ్లు అంటుకునేలా గోబ గుయ్యమనేలా తగిలిన దెబ్బతో నరసింహం కెవ్వుమని ఒక్క కేక పెట్టి ఏడుపు లంకించుకున్నాడే కాని మరెలాంటి సమాధానం చెప్పలేదు. శ్రీధర్ వాడి షర్టు పట్టుకున్న చేత్తో ఒక్కసారి విసురుగా ముందుకు లాగి రెండో చేత్తో వెన్ను మీద మరొకటి అంటించాడు. ఆ దెబ్బ వాడికి చెంప మీద తగిలిందనంత బాధ పెట్టలేదు. కానీ ఆ ఊపుకి ముందుకు పడి ముందు పళ్ళు కింద పెదవికి తగిలి చిట్లి రక్తం చిమ్మింది. అప్పటికీ వాడికి నిజం చెప్పాలనిపించలేదు. కానీ శ్రీధర్ ఉగ్రరూపం చూస్తుంటే ఇవాళ అతను తన చేత నిజం చెప్పించలేకపోతే చంపేయడానికి కూడా వెనుదీయడేమో అనిపించింది. ఇక లాభం లేదని ఏడుస్తూనే 2 చేతులు జోడించి అతనికి నమస్కారం చేస్తూ, చెప్తాను బాబుగారు, ఇంకో కొట్టకండి అని ప్రాధేయపడి, జ్యోతమ్మగారి బీరువాలో బట్టల్లో పెట్టాను అన్నాడు. వాడి మాట వింటూ ఉలిక్కిపడినట్లు భర్తవంక చూసింది. అతను అతి నిర్లక్ష్యంగా నిరసనగా భార్య వంక ఒకసారి చూసి వాడి షర్టు వదిలేస్తూ, చెప్పు, అలా ఎందుకు చేశావు? దొంగతనం చేసిన వాడివి ఆ నోటు ఇంటికి తీసుకువెళ్ళిపోక పోనీ ఇంకెక్కడైనా దాచుకోకుండా ఆ అమ్మాయి బీరువాలో ఎందుకు పెట్టావు అని గద్దించాడు. చెప్పాలా వద్దా అన్నట్లు ఒక్క నిమిషం ఆలోచిస్తూ ఉండిపోయాడు వాడు. అప్పుడే ఆ దెబ్బల రుచి మరిచిపోయావా అంటూ శ్రీధర్ మరోసారి చెయ్యెత్తబోవడంతో వాడు షర్టు అంచుతో పెదవి మీద రక్తం తుడుచుకుంటూ తల ఉంచుకుని చెప్పడం మొదలుపెట్టాడు. నాకు ఈ దొంగతనం అదివరకే అలవాటైంది. మాది మహబూబ్ నగర్. అక్కడ డాక్టర్ గారింట్లో ఉండగా వారి వెండిగిన్ని ఎత్తుకుపోయి అమ్మేసి 10 రోజులు ఎక్కడక్కడ తిరిగి ఇంటికి వెళ్ళాను. అప్పటికే డాక్టర్ గారు వాళ్ళు నా విషయం మా అమ్మకి అయ్యకి చెప్పడం చేత నన్ను పోలీసులకి పట్టివద్దని ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చారట వాళ్ళు. నేను ఇంటికి వెళ్ళగానే మా నాన్న వేపబెత్తంతో తాట రేగిపోయేలా కొట్టి ఇంట్లోంచి పొమ్మన్నాడు. ఎలాగో ఈ ఊరొచ్చాను. ఎన్నో కష్టాలు పడి చివరికి మీ ఇంట్లో పని కుదిరాను. మొదట్లోనే అమ్మగారు అడిగారు, అది వరకు ఎక్కడైనా పని చేశావా అని. చెప్పాను. మరెందుకు మానేశావన్నారు. వాళ్ళు నాకు కడుపు నిండా తిండి పెట్టకుండా నా చేత చచ్చే పని చేయించుకునేవారు అని చెప్పాను. అది వినగానే ఈ అమ్మగారికి జాలి కలిగి నాకు పనివ్వడమే కాకుండా నాకు కడుపు నిండిందా, అన్నం చాలిందా అని రోజూ అడుగుతూ ఎంతో ప్రేమగా చూస్తున్నారు. కానీ నాలో ఉన్న దొంగబుద్ధి ఎక్కడికి పోతుంది? ఇంట్లో చేతికందిన మట్టుకు చిల్లర 4 రూపాయలు 5 రూపాయలు ఇలా తీస్తుండేవాణ్ణి. అమ్మగారు నన్ను అనుమానించి కేకలేస్తారని కొడతారని అనుకున్నాను. కానీ అమ్మగారు నన్ను ఏమీ అనకుండా కొత్తగా వచ్చిన జ్యోతమ్మగారిని అనుమానించడం మొదలుపెట్టారు. శ్రీధర్ క్రూరంగా తన వంక చూస్తుంటే అపరాధిలా తల ఉంచుకుంది రాజేశ్వరి. అందుకని ఆ అమ్మాయి గారి మీద అనుమానం బలపడ్డానికి ఇవాళ ఈ నోటు ఆ అమ్మాయి బీరువాలో పెట్టావు. మేమంతా ఆమె దొంగ అని అనుకుంటామని, తర్వాత ఎప్పుడైనా చల్లగా ఇంకా పెద్ద మొత్తం తీసుకుని పరారీ అవుదామని కదూ నీ ప్లాను? శ్రీధర్ చెయ్యి మరోసారి బలంగా వాడి చెంప తాకింది. యథాలాపంగా నిలబడిన వాడు మళ్లీ మొర్రో అంటూ అతని పాదాలని చుట్టుకుపోయాడు. రాస్కేల్, పద పోలీస్ స్టేషన్కి. నీలాంటి వారిని ఊరికే వదిలితే ఇంకా ఎన్ని ఇళ్లైనా దోచుకుంటావు అంటూ వాణ్ణి లేవదీయబోయాడు. వాడు అతని కాళ్ళు వదలకుండా వలవలా ఏడుస్తూ, ఇంకా బుద్ధొచ్చింది బాబుగారు, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. మీరు పోలీసులకు పట్టించారంటే ఒకసారి జైలుకు వెళ్ళొచ్చిన నాకు ఇంకెవరూ పనివ్వరు. నన్ను రక్షించండి.
అని ప్రాధేయపడ్డం మొదలుపెట్టాడు ఏడుస్తూ.